Z4 న్యూస్. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా తోట కమలాకర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనంతరం ఈరోజు మొదటిసారి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఏకే రాజగోపాలాచారి ఆలయ కమిటీ అధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, దేవాలయం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే ప్రజలు బాగుంటారని, దేవాలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహించబడుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రామాలయ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ మొదటి కార్యరూపానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పురోహితులకు కావచ్చు, గ్రామ ప్రజలందరికీ కావచ్చు, ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఈ అవకాశం దైవకార్యంగా భావిస్తూ తను మన ధన రూపంగా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పేసి, అదేవిధంగా మన రామాలయంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా గ్రామస్తులందరూ పాల్పంచుకొని వారి యొక్క సేవలను అందించి రాముని యొక్క కృపకు పాత్ర కావాలని చెప్పి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సీతారామచంద్ర స్వామి దేవాలయం కమిటీ సభ్యుల మొదటి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా మీద నమ్మకంతో మాకు ఈ బాధ్యతలను అప్పచెప్పినటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, సంవత్సరం పాటు కొనసాగేటువంటి ఈ కమిటీ ఆ భగవంతునికి, సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సేవ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మేము కమిటీ సభ్యులందరం కూడా భావిస్తూ, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధిలో మేమందరము భాగస్వామ్యం కావడం కూడా అదృష్టంగా భావిస్తూ, ఈ దేవాలయం కేంద్రంగా ఈ మిర్దొడ్డి కేంద్రంగా మిర్దొడ్డి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఈ దేవాలయం ఒక స్ఫూర్తి కేంద్రంగా నడుస్తూ ఉంది. గత 30-40 సంవత్సరాల నుంచి ఈ కమిటీ నిర్వహణ, దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలు ఇవి ఆనవాయితీగా వస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం గతంలో కంటే మంచి ఉత్సాహంగా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రజలందరి పార్టిసిపేషన్ తోటి, ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ, ఈ దేవాలయ అభివృద్ధి కోసం కూడా ప్రతి ఒక్కరూ మాతో పాటు కలిసి రావాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా నేను గ్రామ ప్రజలకు, పెద్దలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విశ్వావసనామ సంవత్సర ఉగాది రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ నిర్వహణ గురించి నూతనంగా కమిటీ ఎన్నుకొనబడింది. ప్రప్రథమంగా ఆ కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా మరి దాంట్లో పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థికి ఆశించడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. కానీ దేవాలయంలో కమిటీలో ఎన్నికైన వాళ్లకు అవకాశాలు లేకపోవడం కాకుండా చేతి నుంచి ఖర్చు, తర్వాత శారీరక శ్రమ, ఇవి రెండు కూడా అవసరం ఉంటాయి. వాటికి సిద్ధపడి మేము భగవంతుని సేవ చేద్దామని వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా అభినందనీయులు. వీళ్ళంతా కూడా ఈ సంవత్సరం దేవాలయం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ఉత్సవాలను చక్కగా నిర్వహించి, అట్లాగే దేవాలయ అభ్యున్నతి కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.